నా మాట మీరు నమ్మండి, నేను మీతో ఒక యథార్థం చెప్తాను. అమ్మవారు పరమప్రసన్నురాలైతే బాలారూపంలోనే వస్తుంది, బాలరూపంలో తిరుగుతుంది. ఇప్పటికీ నేను చెప్పడం కాదు, శంకరాచార్యులు వారు చెప్పారు. భ్రమరాంబ దేవాలయంలో శ్రీశైలంలో బాలరూపంలో తిరుగుతుంది. ఎవరి పట్ల ప్రసన్నురాలైందో ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచో వస్తుంది బాలరూపంలో. చేయి పట్టుకు లాగి, నాకు ఆ పండు పెట్టవా, నాకు కొద్దిగా పువ్వులు ఇవ్వా, నాకు కొంచెం గాజులు ఇస్తావా అని అడుగుతుంది. బాలరూపంలో భ్రమరాంబ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. నేను చెప్పడం కాదు, శ్రీశైల దేవస్థానానికి చాలా కాలం ఆ శ్రీశైల ప్రభా పత్రికకి సంపాదకత్వం వహించారు. మొన్న కూడా నేను శ్రీశైలంలో కళ్యాణానికి వ్యాఖ్యానం చేయడానికి వెడితే వచ్చారు ఆయన, చక్రవర్తి గారని. వారు భ్రమరాంబ దేవాలయ సమీపంలో నివాసం చేస్తుండేవారు అధికార పదవిలో ఉన్నప్పుడు. రాత్రి బాగా చీకటిగా ఉన్నప్పుడు ఏదో జల్లు పుడుతోంది, బట్టలు తీద్దామని చెప్పి బయటికి వెడితే భ్రమరాంబ దేవాలయం దగ్గర అమ్మవారు తన యొక్క చెలికెత్తెలతో కలిసి నడుస్తున్న గజ్జెల చప్పుళ్ళు ఆయన ఎన్నో మాటలు విన్నారు. ఆయనే ఆ మల్లెల తీర్థం దగ్గర చెట్లు ఎగిరి వెడుతుండగా కూడా చూసింది ఆయనే. ఆయన అదృష్టం. శ్రీశైలంలో అన్ని విచిత్రాలు ఆయన దర్శనం చేయగలిగారు. కాబట్టి భ్రమరాంబ బాలరూపంలో తిరుగుతుంది.